బంగ్లాదేశ్కు భారత్కు మధ్య సంబంధాలు చెడిపోయాయి అనేది వాస్తవం. ముఖ్యంగా మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎంతగానో పెరిగిపోయాయి అనేది, భారత్కు హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో తీవ్రవాద మూకలు చెలరేగిపోతున్నాయనేది కూడా వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్లో చెలరేగిపోతున్న తీవ్రవాద మూకల ఆటను కట్టించడానికి భారత్ కొన్ని ప్రత్యక్ష కొన్ని పరోక్ష చర్యలకు దిగుతోంది. ప్రత్యక్ష చర్యల్లో బంగ్లాదేశ్కు సంబంధించిన విద్యుత్ శక్తికి చెందిన విషయాలు, వాటి నియంత్రణ, అలానే బంగ్లాదేశ్కు అవసరమైన బియ్యం, ఇతరత్ర సరుకుల రవాణా, సరఫరా లాంటి విషయాలపై భారత్ కొంత నియంత్రణ పాటించడం ప్రారంభించింది. ఇక బంగ్లాదేశ్లో భారత్ పెడుతున్న పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసింది. బంగ్లాదేశ్ నుంచి చేసుకుంటున్న దిగుమతులపై కూడా భారత్ కొంత నియంత్రణ తీసుకుని వచ్చింది. అంతేకాకుండా ఇటీవల విదేశాంగ శాఖ కార్యదర్శి బంగ్లాదేశ్ పర్యటించి భారత్ యొక్క అభిప్రాయాలను చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ నాయకత్వానికి తెలియజేశారు. ఇవన్నీ బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు, బంగ్లాదేశ్లో పెరిగిపోతున్న భారత్ వ్యతిరేక చర్యలకు ప్రతిగా తీసుకుంటున్న ప్రత్యక్ష చర్య. అయితే పరోక్షంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్న భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి, అంతేకాకుండా నానాటికి బంగ్లాదేశ్లో పెరిగిపోతున్న తీవ్రవాద మూకల ప్రభావం, ముఖ్యంగా ఐఎస్ఐ గతివిధులు, వీటిని నిరోధించడానికి భారత్ పరోక్షంగా ఎన్నో చర్యలను తీసుకోవడం ప్రారంభించింది. ఈ చర్యల్లో ఒకటి, మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల ప్రాంతమైన అర్కాన్లో మయన్మార్ సైన్యం పూర్తిగా తప్పుకొని అర్కాన్ ఆర్మీకి భద్రతను, ఆ భద్రతా వ్యవస్థల పర్యవేక్షణను అప్పగించడం అనేది ఒక అంశం. ఉన్నట్టుండి అర్కాన్ ఆర్మీ ఎందుకు బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లో మోహరించబడింది, ఈ సరిహద్దును మయన్మార్ ఆర్మీ నుండి తన నియంత్రణలోకి తీసుకుంది అన్న అంశంపై ఈరోజు ప్రపంచ దేశాలలోని గూఢచారి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, అంటే బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు చెడిపోయిన నేపథ్యంలో ఈ అర్కాన్ ఆర్మీ ఈ సరిహద్దును ఎందుకు స్వాధీనం చేసుకుంది అన్న అంశాన్ని వీరు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాల లోతుల్లోకి వెళ్తే అర్కాన్ ఆర్మీకి భారతీయ గూఢాచారి వ్యవస్థలకు ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం చరిత్ర బయటపెడుతోంది. మయన్మార్లోని సైనిక పాలనకు వ్యతిరేకంగా 1960లో ప్రారంభమైన పోరాటాల ఫలితంగా ఈ అర్కాన్ ఆర్మీ ఏర్పాటైంది. మొదట్లో అర్కాన్ ఆర్మీకి చైనా మద్దతుగా నిలిచిన, అటు పిమ్మట కొన్ని కారణాలతో అర్కాన్ ఆర్మీ భారత్కు సన్నిహితమైంది. భారత్ వారికి అధికారికంగా కూడా గుర్తింపును అందజేసి అవసరమైన సహాయ సహకారాలు 1970ల నుంచి ఇస్తోంది. ఒక రకంగా అర్కాన్ ఆర్మీ భారత గూఢాచార్య సంస్థల సహాయ సహకారాలతో మయన్మార్పై పోరాడుతున్న సంస్థ. ఈ సంస్థకు భారత్ భద్రతా వ్యవస్థలకు, భద్రతా విభాగాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారికి కావాల్సిన శిక్షణ, నిధులు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భారత్ అధికారికంగా, అనధికారికంగా అందిస్తుంది అనేది వాస్తవం.
అధికారికంగా ఈ విషయాన్ని భారతదేశం ధృవీకరించకపోయినా అనధికారికంగా ఇదంతా జరుగుతోంది అనేది స్పష్టం. ముఖ్యంగా ఈరోజు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఈ మొత్తం వ్యవహారంపై పట్టుండడం, బంగ్లాదేశు ఈరోజు ఒక డీప్ స్టేట్ నియంత్రణలో భాగంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వేళ, హిందువులపై దౌర్జన్యాలకు దిగుతున్న వేళ భారతీయ గూఢచార విభాగం ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత నిరోధించడానికి, ఈ మొత్తం వ్యవహారం నడపబడుతున్న చిట్టగాంగ్ ప్రాంతాన్ని నియంత్రించడానికి అర్కాన్ ఆర్మీని మోహరించిందనేది నిపుణుల విశ్లేషకుల అభిప్రాయం. సుమారు 250 కిలోమీటర్లు మయన్మార్ బంగ్లాదేశ్ల మధ్యలో ఉన్న సరిహద్దును ఈరోజు అర్కాన్ ఆర్మీ చేజిక్కించుకుంది. ఈ అర్కాన్ ఆర్మీ చేజిక్కించుకోవడం వల్ల బంగ్లాదేశ్కు చికెన్ నెక్ లాంటి ప్రాంతమైన చిట్టగాంగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇక్కడ చిట్టగాంగ్ ప్రాంతానికి బంగ్లాదేశ్కు కలిపే భూభాగం కేవలం 6 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లను భారతదేశం ఏ క్షణమైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అత్యంత భద్రతాపరంగా కూడా బంగ్లాదేశ్కు అత్యంత సున్నితమైన ప్రాంతం. ఆర్థిక పరంగా బంగ్లాదేశ్ వాణిజ్య కార్యకలాపాలన్నీ చిట్టగాంగ్ పోర్టు నుంచే, చిట్టగాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ఎక్కువగా జరుగుతాయి, ఢాకా కన్నా కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ చిట్టగాంగ్ ప్రాంతానికి సరిహద్దుల్లో భారత్ సన్నిహిత సంబంధాలు కలిగిన అర్కాన్ ఆర్మీ మోహరించబడ్డమే బంగ్లాదేశ్కు ఒక పరోక్ష హెచ్చరికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండవ అంశం, ఈ అర్కాన్ ఆర్మీకి మయన్మార్ నుండి బంగ్లాదేశ్కు పారిపోయి తలదాచుకుంటున్న రోహింగ్యాలకు అస్సలు పడదు. ఈ చిట్టగాంగ్, కాక్స్ బజార్ ప్రాంతాల్లో ఈ రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సుమారు 7-8 తీవ్రవాద సంస్థలు కాక్స్ బజార్ కేంద్రంగా మయన్మార్లో పనిచేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఈరోజు ఈ అర్కాన్ ఆర్మీ సరిహద్దుల్లో మోహరించి నియంత్రించబోతోంది. నియంత్రించడమే కాకుండా అర్కాన్ ఆర్మీ ఈ కాక్స్ బజార్ ప్రాంతంలోని రోహింగ్యాల నాయకులు, సంఘటనలపై దాడులు చేయబోతోందన్న వార్తలు, వదంతులు ఈరోజు తీవ్రంగా చర్చలోకి వస్తున్నాయి. దీంతో ఈ రోహింగ్యా సంస్థలకు చెందిన నాయకులు, రోహింగ్యాలు ఈ బంగ్లాదేశ్ యొక్క చికెన్ నెక్ ప్రాంతాన్ని దాటి బంగ్లాదేశ్లోకి, మెయిన్ బంగ్లాదేశ్ ప్రాంతానికి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న సమాచారం ఈరోజు బంగ్లాదేశ్ ఆర్మీని కలవరపడుతోంది. అంటే సుమారు 10 లక్షలకు మందికి పైగా ఉన్న రోహింగ్యాలు ఈరోజు చిట్టగాంగ్ ప్రాంతాన్ని విడిచి అర్కాన్ ఆర్మీ మోహరింపు కారణంగా బంగ్లాదేశ్కు ప్రవేశించాలని చూస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈరోజు బంగ్లాదేశ్లో చెలరేగిపోతున్న తీవ్రవాద మూకలకు మరింత ఊతం లభించినట్లవుతుంది. బంగ్లాదేశ్ మొత్తం మరొక ఆఫ్ఘనిస్తాన్గా తయారయ్యే అవకాశము లేకపోలేదు. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్మీ ఇప్పటికే మహమ్మద్ యూనస్కు హెచ్చరికలు జారీ చేసింది. భారత్తో శత్రుత్వం పెట్టుకోవాలన్న బంగ్లాదేశ్ నాయకత్వానికి ఇదొక పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. భారత్ ఏం చేస్తుంది, ఏం చేయగలదని భావించిన వీరికి పరోక్షంగా ఈరోజు భారత్ తీసుకున్న ఈ చర్య, భారత్కు అర్కాన్ ఆర్మీకి మధ్య ఉన్న మిత్రత్వం కారణంగా జరుగుతున్న సంఘటనలు ఈరోజు బంగ్లాదేశ్ నాయకత్వానికి నిద్ర పట్టనీయడం లేదంటే అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతదేశం తనకు వ్యతిరేకంగా జరిగే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలదన్న విషయాన్ని ఈ మొత్తం వ్యవహారం మరొక మారు తేటతెల్లం చేస్తోంది. ఇక తీర్చుకోవాల్సింది బంగ్లాదేశే. తనను తాను నియంత్రించుకుంటుందా, లేదా ఈ భారత వ్యతిరేక ధోరణిని పెంచి భారత్లో ఇబ్బందులను సృష్టించడానికి సిద్ధమవుతుందా? సిద్ధమైతే భారత్తో ప్రత్యక్ష పరోక్ష పోరుకు బంగ్లాదేశ్ కారణం కాబోతుందా, లేదా బంగ్లాదేశ్ కూడా సై అంటుందా? వేచి చూడాల్సిందే. అయితే భారత్ బంగ్లాదేశ్ యొక్క భద్రతా వ్యవస్థలను పరిశీలిస్తే బంగ్లాదేశ్కు అంత ధైర్యం చేసే సాహసం లేదు. ఇకనైనా బంగ్లాదేశ్ వాస్తవాలను అంగీకరించి ఈ భారత్ వ్యతిరేక వైఖరిని విడనాడాల్సిందే.